నమో గురుభ్యః. మనము మన కఠోపనిషత్ చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడే మొదలుపెట్టాము. దాని శాంతి పాఠం పూర్తి చేశాము. కాబట్టి మనము ఇద్దరము చదువుకుంటూ ఉన్నవాళ్ళము. చదువు చెప్తూ ఉన్నవాడు, వింటూ ఉన్నవాడు ఇద్దరూ కలిసి అధ్యయనం చేస్తూ ఉన్నవాళ్ళు కాపాడబడుదురుగాక. వాళ్ళు గొడవలు పెట్టుకోకుండా కూడి చదువుకుందురుగాక. వాళ్ళు ఉత్సాహంతో, ధృతితో కూడి ఉన్న వాళ్ళై ఈ ప్రయత్నం చేయుదురుగాక. ఈ విధంగా ప్రయత్నంతో వాళ్ళు పురుషార్థాన్ని అధ్యయనం చేసి చివరకు అనుభవంలోకి తెచ్చుకుందురుగాక అని మళ్ళీ మనము మన సంకల్పాన్ని చెప్పుకుని మన శంకర్ల వారిచ్చిన భాష్యం కొంత చూద్దాము. ఓం నమో భగవతే వైవస్వతాయ మృత్యవే బ్రహ్మ విద్యాచార్యాయ నచికేతసే చ. మన శంకర్ల వారు ఇద్దరికి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఒకళ్ళెవరు అంటే భగవంతుడు వైవస్వతుడు అంటే వివస్వతుడి పుత్రుడు. వివస్వతుడు అంటే ఎవరి దగ్గరైతే విశేషమైన వసువు ఉన్నదో అని అర్థము. వి అంటే విశేషమైన వసువులు, ఐశ్వర్యం అనుకోండి. అటువంటి విశేషమైన ఐశ్వర్యము ఇద్దరి దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరిని వివస్వతులని పిలుస్తారని చెప్తారు. ఒకటి పరమాత్మ తత్వమే వివస్వతము. దాని దగ్గరే ఉంటుంది. అదే పరమైశ్వర్యం కలిగి ఉన్నది. కాక మనకు తెలిసినంతలో ఆదిత్యుడికి, సూర్యుడికి కూడా గొప్ప కిరణాలన్న సంపద ఉంటుంది కాబట్టి సూర్యుడిని కూడా వివస్వాన్ పిలుస్తారు. అయితే ఆదిత్యుడంటే మళ్ళీ దితము కాకుండా ఉన్నదేదున్నదో ఆ తత్వము. అంటే అఖండము అని అర్థం. అఖండమైంది ఆత్మ ఒకటే కాబట్టి ఆత్మ నుంచి వచ్చిందేదున్నదో అని దానికి అర్థము. ఇక్కడ కథాపరంగా సూర్యుడు ఆదిత్యుడని అర్థం. అటువంటి వాడి పుత్రుడైన మృత్యువు యమధర్మరాజు ఎవరున్నారో ఆయనకు నమస్కారం. ఎందుకంటే ఆయన ఈ విద్యను, ఈ బ్రహ్మ విద్యను కఠోపనిషత్తులో ఆయన మనకు ఉపదేశం చేయబోతూ ఉన్నారు. కాక ఈ బ్రహ్మ విద్య ఆచార్యులైన మన మృత్యువు నుండి ఆ బ్రహ్మ విద్యను అందుకుంటూ ఉన్న శిష్యుడు నచికేతుడు, ఆయనకు కూడా నమస్కారము. ఈ బ్రహ్మ విద్య ఆచార్యుడైన మన మృత్యువు ఎవరు? యముల వారు బ్రహ్మ విద్యను నేర్చుకున్నవారు మాత్రమే కాదు, బ్రహ్మ విద్యను అభ్యాసం చేసి, అధ్యయనం చేసి దాన్ని ఆచరిస్తూ ఉన్నవారు ఆచార్యులై, ఆయన ఇప్పుడు ఉపదేశం చేస్తూ ఉన్నారు గురువులై. అటువంటి గురువుకు, అటువంటి శిష్యుడికి ఇద్దరికి నమస్కారం చేస్తూ ఉన్నారు మన గురువు గారు శంకర్ల వారు. ఇంక తర్వాత కాఠకోపనిషత్వల్లీనాం సుఖార్థ ప్రబోధనార్థం అల్పగ్రంథ వృత్తి ఆరభ్యతే. ఈ కాఠకోపనిషత్ ఏదున్నదో కఠోపనిషత్, ఇందులోని వల్లులు సెక్షన్స్ ఏమున్నాయో వాటిలోని ఈ బ్రహ్మ విద్యను సుఖంగా మనకు అర్థమయ్యే విధంగా బోధించడం కోసము ఈ అల్ప గ్రంథం యొక్క వృత్తిని ఆరంభిస్తూ ఉన్నాను. నేను ఈ పని మొదలు పెడుతున్నాను. సులువుగా ఇందులో ఉన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం బయలుదేరుతున్నాను అని ఆయన చెప్పుకున్నారు. ముందు అసలు ఉపనిషత్ అంటే అర్థం ఏమి అని నేర్పిస్తున్నారు. ఉపనిషత్ అన్న పదానికి అర్థమేమి అని 1 గాదు, 2 గాదు, 3 గాదు, 4 పారాగ్రాఫ్స్‌లో ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఆయన ఇంత సుదీర్ఘంగా ఉపనిషత్ అంటే అర్థమేమి అని వ్యుత్పత్తి పరంగా, దాని అర్థపరంగా 2 విధాలుగా ఆయన నేర్పిస్తున్నారు. మళ్ళీ ఇది నేర్చుకున్న తర్వాత ఇవాళంతా ఇదే మాట్లాడుకుంటాం గదా! ఇవాళంతా ఇదే చెప్పుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మర్చిపోరాదు. మళ్ళీ మర్చిపోయి ఉపనిషత్ అంటే ఏదో పుస్తకం అనుకోరాదు.
కాబట్టి ఉపనిషత్ అన్న పదానికి అర్థమేంటి అని గురువుగారు మనకేమి బోధ చేస్తున్నారో చూస్తూ వెళ్దాము. సదేహ ధాతోః విసరణ గతి అవసానార్థస్య ఉపని పూర్వస్య విప్ ప్రత్యయాంతస్య రూపం ఇదం ఉపనిషత్ ఇతి. ఉపనిషత్ అని కదా పదము. దాంట్లో ఎన్నున్నాయి? ఒక ఉప అన్న ఉపసర్గ ఉంది. తర్వాత ని అన్న ఉపసర్గ ఉంది. తర్వాత షత్ అని దాని ధాతువున్నది. సత్ అన్న ధాతువు రూట్ ఏదున్నదో, ఆ సత్ అన్న రూట్‌కి 3 అర్థాలున్నాయి మళ్ళీ. ఉప అంటే ఉపసమీపే దగ్గరగా అని అర్థం. ని అంటే పూర్తిగా, కంప్లీట్‌గా అని అర్థం. దగ్గరగా, అశాంతము అని ఉపని అన్నదానికి అర్థాలు. ఆ ఉప, ని అన్న ఉపసర్గల అర్థాలయిపోయిన తర్వాత, ఈ సద్ అనున్నది గదా! సద్ అన్న రూట్‌కి మళ్ళీ 3 అర్థాలున్నాయి. ఒకటి విసరణము అని అర్థము. విసరణము అంటే నశింప చేయడము అని అర్థం. విసరణం అంటే నశింప చేయడం. ఇదే సద్ అన్న రూట్‌కి ఇంకొక అర్థము గతి. అంటే వెళ్ళడము లేదా తీసుకుని వెళ్ళడము అని అర్థము. మూడో అర్థము అవసాదనము. అంటే శిథిలం చెయ్యడము. ఇప్పుడు ఈ 3 అర్థాల్లో కూడా మనకి మన ఈ గ్రంథము విషయాన్ని బోధ చేస్తూ ఉన్నది. ఈ 3 విషయాల్లో బోధ చేస్తూ ఉన్నది. ఈ 3 విధాలుగా ఈ గ్రంథంలో ఈ వస్తువు ఉన్నది. అటువంటి ఈ సద్ అన్న ధాతువుకు, ఈ 3 అర్థాలతో ఉన్న ఈ ధాతువుకు ఉప, ని అని 2 ఉపసర్గలను ముందు యాడ్ చేసుకుంటే, కలుపుకుంటే, అటువంటి దానికి కుప్రత్యయము కూడి వస్తే, దాంతో ఉపనిషత్ అన్న రూపము ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ ఉపనిషత్ శబ్దేన చ వ్యాచిఖ్యాసిత గ్రంథ ప్రతిపాద్య వేద్య వస్తు విషయా విద్యా ఉచ్యతే. ఈ ఉపనిషత్, కఠోపనిషత్ అంటే కఠ ఉపనిషత్. ఉపనిషత్ అన్న శబ్దంతో వ్యాచిఖ్యాతిత గ్రంథ ప్రతిపాద్య, ఇంక చెప్పబోతూ ఉన్న, విచారించబోతూ ఉన్న, ప్రవచనం చేయబోతూ ఉన్న గ్రంథం ఏదున్నదో బుక్, అందులో ప్రతిపాదించబడుతూ ఉన్న వస్తువేదున్నదో విషయము, అసలు వేదంలోనే వేద్య వస్తువు, తెలుసుకోవలసిన విషయమేదున్నదో, వేదవేద్యమైన వస్తువు, ఈ గ్రంథవేద్యమైన వస్తువు. ఈ గ్రంథంలో మనం తెలుసుకోబోతూ ఉన్న వస్తువేమి, అసలు వేదంలోనే సమగ్రంగా చెప్పబడుతూ ఉన్నది ఏమి, మనము ఏది తెలుసుకోవాలి, ఆ వేద్య వస్తువేమి అని ఏదున్నదో ఆ విషయం గురించి ఈ విద్య చెప్పబోతూ ఉన్నది ఉచ్యతే. కాబట్టి అందుకని దీన్ని ఉపనిషత్ అని పిలుస్తారు. వ్యాచిఖ్యాత గ్రంథ ప్రతిపాద్యమయ్యింది. వేద్య వస్తు విషయమై ఉన్నదేదున్నదో విద్య, దాన్ని, ఆ విద్యను, పుస్తకాన్ని గాదు, కఠోపనిషత్ అన్న పుస్తకాన్ని గాదు ఉపనిషత్ అని పిలుస్తున్నది. ఆ పుస్తకంలో ఉన్న విద్య ఏదున్నదో, ఆ నాలెడ్జ్, దాన్ని ఉపనిషత్ అని పిలుస్తున్నారు అని చెప్తున్నారు. అయితే మన ప్రశ్న ఏమి అంటే, మన పూర్వపక్షుల ప్రశ్న, కేన పునః అర్థయోగేన ఉపనిషత్ శబ్దేన విద్యా ఉచ్యతే ఇతి. ఏ అర్థంతో చెప్తున్నావు నువ్వు? సద్ అన్నావు. సద్‌కి 3 అర్థాలున్నాయన్నావు. విసరణము, గతి, అవసాదనము అని చెప్పావు. నశింప చెయ్యడము, పొందింప చెయ్యడము, శిథిలం చెయ్యడము అని 3 అర్థాలతో ఈ సద్ అన్న ధాతువు ఉంటుంది అని చెప్పావు గదా! ఇందులో ఏ అర్థయోగము అంటే ఏ అర్థాన్ని ప్రయోగించి ఉపనిషత్ అన్న శబ్దంతో ఇది విద్య అని చెప్పబడుతున్నది. ఇప్పుడు ఈ పుస్తకం ఉపనిషత్ అని పక్కన పెడదాము.
ఈ పుస్తకంలో చెప్పబడుతున్న విద్య ఏదున్నదో అది ఉపనిషత్ అన్నావు గదా! దానికి ఈ సత్ అన్న ధాతువుకు 3 అర్థాలున్నాయని నువ్వు చెప్పిన దానికి కనెక్షన్ ఏంటి? ఇక్కడ ఏ అర్థాన్ని ప్రయోగిస్తూ నువ్వు ఇది ఉపనిషత్ అని చెప్తున్నావు? ఈ విద్యను ఉపనిషత్ అని అందుకు పిలుస్తారని ఎట్లా చెప్తున్నావో కనెక్షన్ చూపించు అని అడిగితే చెప్తాను పట్టు అని. మొదటి పారాగ్రాఫ్‌లో విసరణం గురించి చెప్తారు. తర్వాత దాంట్లో గతి గురించి చెప్తారు. తర్వాత దాంట్లో అవసాదనం చెప్తారు. ముందు విసరణం చూద్దాం. అంటే నశింపచేయడం. ఏ ముముక్షవః దృష్టానుశ్రవిక విషయ వితృష్ణాః సంతః ఉపనిషత్ శబ్దవాచ్యాం వక్ష్యమాణ లక్షణాం విద్యాం ఉపసద్య ఉపగమ్య తత్ నిష్ఠతయా నిశ్చయేన శీలయంతి తేషాం అవిద్యాదేః సంసారబీజస్య విసరణాత్ హింసనాత్ వినాశనాత్ ఇతి అనేన అర్థయోగేన విద్యా ఉపనిషత్ ఇతి ఉచ్యతే. ఎవరైతే ముముక్షువులున్నారో దీనికి అధికారి ఎవరు? ఈ విద్యను అధ్యయనం చేయడానికి కఠోపనిషత్ చదువుకోవడానికి అధికారి ఎవరు? ముముక్షువు ఒకడున్నాడనుకో. మోక్షం కావాలి అని కోరుకుంటూ ఉన్నాడు. అందుకని వాడికి జిజ్ఞాస. తెలుసుకుందాము ఈ మోక్షాన్ని ఎట్లా సాధించాలి అని తెలుసుకుందాము అని జిజ్ఞాస కలిగి వాడొచ్చి చదువుకుంటాడు గదా! అటువంటి వాడు. ఇప్పుడు ఈ ముముక్షువు ఎవడున్నాడో మోక్షం కావాలని కోరుకుంటూ ఉన్నవాడు, వాడిలో కొన్ని లక్షణాలుండాలి. వాడు దృష్ట, అనుశ్రవిక విషయాల్లో వితృష్ణుడై ఉండాలి. దృష్టము అంటే కళ్ళకు కనిపించేవి అని అర్థము. దృష్టి గోచరాలన్నీ దృష్టాలు. అంటే కళ్ళకు కనిపించేవి. నేను చదువుకున్నాను, ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యాను, ఏదో సర్టిఫికేట్ వచ్చింది, ఇంటర్వ్యూకి వెళ్ళాను, నాకు ఉద్యోగం వచ్చింది, పని చేస్తున్నాను, జీతం వచ్చింది, డబ్బులు చేతిలో ఉన్నాయి, వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను ఏవేవో. ఇంకా అవన్నీ ఇట్లాంటివన్నీ మనకు కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. మన ఇంద్రియాలకు తెలుస్తూ ఉంటాయి. మనసుకు తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ గూడా దృష్టాలు. అంటే ఇహంలోని మనం సాధించుకునేవన్నీ గూడా. ఇహంలో ఇహం అన్న పదానికి అర్థమేమి? ఇదం. ఈ జగత్తుకు సంబంధించినవన్నీ అని అర్థం. కాబట్టి ఇక్కడ ప్రపంచంలో నేను చేస్తూ ఉన్నవి, చూస్తూ ఉన్నవి, తింటూ ఉన్నవి, వెళ్తూ ఉన్నవి, తాకుతూ ఉన్నవి, ఇటువంటివన్నీ గూడా దృష్టాలు. వాటన్నింటి గురించి గూడా, ఆ విషయాలన్నింటి గురించి గూడా వీడికి తృష్ణ, విగతము నశించి ఉండాలి. ప్రాపంచికమైన విషయాల గురించి వాడికి తృష్ణ లేకుండా ఉండాలి. ఎందుకు అంటే వైరాగ్యం అంటే కేవలం ప్రాపంచికమైన విషయాలే కాదు. వాడు చనిపోయిన తర్వాత ఏవో ఊర్ధ్వగతులొస్తాయి. బ్రహ్మాది పర్యంతం లోకాలన్నీ వస్తాయి. గొప్ప గొప్ప సద్గతులు కలుగుతాయి. పుణ్యలోకాలన్నీ వస్తాయి. గొప్ప అనుభవాలు స్వర్గాది లోకాల్లో నేను పొందొచ్చు అని వాడికి ఏమి తృష్ణలు, కోరికలున్నాయో అవి గూడా విగతమైపోవాలి. అయితే ఇటువంటివన్నీ నేను పుణ్యం చేశానంటే, ధర్మంగా బ్రతికానంటే నాకు సద్గతులు కలుగుతాయి. తర్వాత మంచి మంచి లోకాల్లో, స్వర్గలోకంలో అట్లాంటి లోకాల్లో చక్కగా నేను గొప్పగా అనుభవాలు పొందొచ్చు అని వాడేదో ఆశలు పడతాడు గదా! అవన్నీ వాడికి తెలుసా? ఎవడైనా చూసాడా ఇంతవరకు? లేదు. ఊరికనే ఆనుశ్రవికం అవన్నీ గూడా వింటాం అంతే. శ్రవణం చేసాం. వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటూ ఉంటే, పెద్దలు చెప్తూ ఉంటే ఏదో వింటాము మనం. విని నమ్ముతాము. నమ్మి ఆ విషయాలన్నీ నిజంగా ఉన్నాయి. ఏవేవో లోకాలన్నీ అవి నాకు కావాలి అని కోరికలతో కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు అటువంటి కోరికల పైన కూడా మనకు విగతమైపోవాలి తృష్ణ. అంటే ఇప్పుడు బతికున్నంత వరకు నేను ఏవో అనుభవిస్తాను అన్నవి లేకుండా పోవాలి. చనిపోయిన తర్వాత ఏంటేంటో వస్తాయి అన్నవి లేకుండా పోవాలి. ఇహపరాలు రెండింటి గురించిన కోరికలు నశించిపోయి ఉన్నవాడు ఎవడున్నాడో వాడు యాక్చువల్‌గా వైరాగ్యంతో ఉన్నవాడు అని అర్థం. అటువంటి వైరాగ్యంతో ఉన్నవాడు ముముక్షువు ఎవడున్నాడో, ఆ రకంగా సంతహ ఉన్నవాళ్ళున్నారు గదా! వాళ్ళు ఉపనిషత్ అన్న శబ్దంతో చెప్పబడుతూ ఉన్న ఇంక ఈ గ్రంథమంతా ఉపదేశం చేస్తూ ఉన్న, చేయబోతూ ఉన్నదేదున్నదో
ఆ విద్యను ఉపసద్య ఉపగమ్య దాని దగ్గరికొచ్చి వినయంగా తత్ నిష్ఠతయా దానిపైన అంత నిష్ఠ ఉండాలి. వాడికి ముముక్ష ఉన్నది. వాడికి కొంచెం వైరాగ్యం కలిగింది. కొంచెం ఎందుకు బానే. దృష్ట ఆనుశ్రవిక ఇహపరాల పైన వాడికి కోరికలు నశించేయి. వైరాగ్యంతో ఉన్నాడు. తర్వాత వాడికి వైరాగ్యంతో ఉండి వాడట్లా ఉండొచ్చు. వాడికి ఇహము వద్దు, వాడికి పరము వద్దు, వాడికి అసలు ఆత్మ గూడా వద్దు. ఈ ఇహంలో నుంచి, పరంలో నుంచి, సంసారంలో నుంచి బయటపడాలని కూడా లేదు. ఆ రకంగా ఏదీ లేకుండా కూర్చుంటే వాడు, ఇహపరాలేమి ఇంట్రెస్ట్ చూపించడు గానీ, వాడికి వైరాగ్యం గూడా లేదు, ఆత్మ కావాలన్న ఆశ లేదంటే ఇంక వాడినేమి జేయలేం మనం గానీ, వీడికి ఇహపరాల మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ మోక్షం కావాలని మాత్రం ఇచ్చ ఉన్నది. అయితే దానికి కావలసిన జ్ఞానం లేదు. వైరాగ్యం ఉంది గానీ జ్ఞానం లేదు. ఓన్లీ వైరాగ్యం ఉంటే మోక్షం రాదు. వాడికి మోక్షం కావాలన్న ఇచ్చ ఉంది గానీ, ఓన్లీ వైరాగ్యం ఉంటే జ్ఞానం కలగదు. అయితే వైరాగ్యంతో ఉన్నవాడు, మోక్షం కావాలన్న కోరికతో ఉన్నవాడు, జ్ఞానం కోసం జిజ్ఞాసతో బయలుదేరుతాడు గదా! వాడు ఇదిగో ఈ విద్య దగ్గరికొచ్చి కూర్చుంటాడు. ఇంకిక్కడి నుంచి వక్షమాణము చెప్పబోతూ ఉన్నారు గదా! బ్రహ్మ విద్యను. దాని దగ్గరికొచ్చి కూర్చుంటాడు. ఇంకంత నిష్ఠ దాని మీద వాడికి. అంత నిష్ఠ. దాంతో వాడు నిశ్చయంగా ఇందులో ఏమి ఉన్నది అని ఉన్నది ఉన్నట్టు యథాతథంగా చెప్పింది చెప్పినట్టు పట్టుకోగలడు. ఇది ఇంకోటి గావాలి వాడికి. వాడికి అసలు వైరాగ్యమే లేకపోతే బ్రహ్మ విద్య పనికిరాదు. వైరాగ్యం ఉన్నది కానీ వాడికి మోక్ష ఇచ్చ లేకపోతే బ్రహ్మ విద్య కోసం వాడు ప్రయత్నం గూడా జేయడు. వాడికి వైరాగ్యం ఉన్నది, మోక్షం కావాలని ఇష్టమున్నది, అందుకోసం వాడికి జిజ్ఞాస ఉన్నది. అందుకనొచ్చి కూర్చున్నాడు. వాడికి నిష్ఠ ఉన్నది. కానీ మాత్రం చెప్పింది అర్థం చేసుకోలేకపోతే మళ్ళీ నిశ్చయంగా దాన్ని శీలయంతి అంటే పరిశీలయంతి. పరిశీలించే శక్తి ఉండాలి. చెప్పింది విని లేచిపోవడం గాదు. పరిశీలనగా దాన్ని అధ్యయనం చేయాలి. అనలిటికల్‌గా, క్రిటికల్‌గా థింకింగ్ చేయాలి. ఇది కూడా ఉండాలి. కాబట్టి ఎన్నుండాలి వాడికి? వైరాగ్యం ఉండాలి. ముముక్షత్వం ఉండాలి. జిజ్ఞాస ఉండాలి. అందుకోసం వచ్చి కూర్చోవాలి. దాని మీద నిష్ఠ ఉండాలి. నిశ్చయంగా, అనుమానం లేకుండా అన్ని సంశయాలు తొలగిపోయేంత వరకు గూడా దాని గురించి అనలైజ్ చేసేందుకు, దాని గురించి అదే పనిగా పరిశీలిస్తూ విచారణ చేసేందుకు కూడా వాడికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఉద్దేశము ఉండాలి. వాడికి దాని కోసం కావలసిన సామర్థ్యము ఉండాలి. ఇన్ని ఉన్నవాడొచ్చి కూర్చుంటే అటువంటి వాళ్ళ కోసము ఇప్పుడు ఈ బ్రహ్మ విద్యను ఉపదేశం చేయబోతూ ఉన్నారు గదా! అది వాళ్ళు ఉపదేశం చేస్తారు. వీడికి ఇన్ని ఉన్నాయి. వీడికి కావాల్సిన సాధన సంపత్తంతా తెచ్చుకొని కూర్చున్నాడు. ఇక్కడ బ్రహ్మ విద్య ఉపదేశం జరుగుతుంది. దాంతో వెంటనే జరిగేదేమి? అటువంటి వాళ్లకు అవిద్యాదేహే సంసార బీజస్య అవిద్య మొదలైనవన్నీ ఏవేవో ఉన్నాయి గదా! వాటితో కూడి ఏదో సంసారమన్న బీజం ఉన్నది గదా! ఇదంతా గూడా సమూలంగా బీజంతో సహా విసరణమైపోతుంది. అంటే హింస. వాటికి హింస నశించిపోతాయి అవి. వినాశమైపోతాయి. విసరణాత్, హింసనాత్, వినాశాత్. విసరణము అన్నా, హింస అన్నా, వినాశమన్నా ఒకటే అర్థం. కాబట్టి చూసావా? సద్ అన్న ధాతువులో ఫస్ట్ అర్థము విసరడము. ఈ విధంగా సంసార బీజము సమూలంగా నశించిపోతుంది. అనేన అర్థయోగేన అన్న ఈ అర్థాన్ని ప్రయోగించి విసరణము అన్న అర్థాన్ని సద్ ధాతువులో ఉన్న విసరణము అన్న అర్థాన్ని ఉపయోగించి ఆ అర్థంతో ఇదిగో ఇది విద్య. అందుకని ఇది ఉపనిషత్ అని చెప్పబడుతూ ఉన్నది. ఓకే. అవునంతా బానే ఉంది గానీ, ఇందులో ఉంది అన్నావు గదా! శాంపిల్‌గా చూపిస్తావా? ఆ! చూపిస్తాను చూడు. ఇదిగో మూడో వల్లిలో తథా చ వక్ష్యతి నిత్యాయ్యతం మృత్యుముఖాత్ ప్రముచ్యతే అని ఒక మంత్రమొస్తుంది. దాన్ని తెలుసుకున్నవాడు ఇంక మృత్యుముఖం నుంచి బయటబడిపోతాడు. మృత్యుముఖం అంటే ఏమి? సంసారం. అందులో నుంచి బయటబడిపోతాడు. సంసారము సమూలంగా నశించిపోతుంది అని చెప్తూ ఉన్నారు కాబట్టి,
విసరణమన్న అర్థప్రయోగంతో ఉపనిషత్ అన్నది విద్య. అది ఇందులో చెప్పబడుతూ ఉన్నది అని ఒకవైపు గ్రామర్ పరంగా, ఒకవైపు ఈ గ్రంథంలో ఆ విషయం ఉన్నది అని దాని అర్థపరంగా కూడా చూపించాము అని చెప్పారు. సరే బాగుంది సిద్ధాంతి, నువ్వు విసరణం జెప్పావు. తర్వాత గతి సంగతేమి? అది గూడా ఉందా ఇందులో? అంటే ఉన్నది. అది కూడా ఉన్నది. చూద్దాము. పూర్వోక్త విశేషణాత్వా ముముక్షూన్ పరం బ్రహ్మ గమయతీతి బ్రహ్మ గమయితృత్వేన యోగాత్ బ్రహ్మ విద్యా ఉపనిషత్. ఇంతకు ముందు చెప్పిన విశేషణాలన్నీ ఉండాలి. ఇవి మాత్రం గ్యారంటీ. వాడు వైరాగ్యంతో ఉండాలి, ముముక్షువై ఉండాలి. వాడు ఈ విద్య దగ్గరికి వచ్చి కూర్చోవాలి. వినయంగా దాని నిష్ఠతో ఉండి, నిశ్చయంగా దాన్ని పరిశీలిస్తూ, నిశ్చయాత్మకంగా పరిశీలించి దాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఉన్నవాడెవడున్నాడో, అటువంటి ముముక్షువులున్నారు గదా! వాళ్లకు పరం బ్రహ్మ అన్నదేదున్నదో ఒకటి, ఈ లక్షణాలన్నీ ఉన్న వాళ్లకు ఒక్కటి, సంసారమన్న బీజంతో సహా మొత్తం అవిద్యను నిర్మూలన చేస్తుంది. కదా! సంసార బీజానికి అవిద్య కారణము. అవిద్య వల్ల సంసారం వస్తుంది. సంసారం ఉంటే అవిద్య అట్లానే ఉంటుందింకా. ఈ రకంగా ఏదున్నదో ఇది నశిస్తుంది. ఈ సంసారాన్ని సమూలంగా నశింపచేయడము ఒక్క ప్రయోజనము. అది విసరణము. అయితే అంత మాత్రానికి అయిపోయిందా? సంసారం పోయింది. మంచిది శుభం. అయితే మరి ఆత్మ తెలియాలి గదా! అంటే 2 వేరే వేరే విషయాలు కాదు. కానీ అంత జాగ్రత్తగా మనం విచారణ చేస్తున్నాము. ఇప్పుడు సంసారం తొలగిపోయింది. కానీ ఆత్మ తెలియలేదనుకో. అప్పుడేమవుతాడు వాడు? అందుకని సంసారము తొలగడము, ఆత్మ తెలియడము కూడా కావాలి కాబట్టి, ఆత్మను తెలియజేస్తుంది. పరబ్రహ్మాన్ని చూపిస్తుంది. అక్కడికి తీసుకుని వెళ్తుంది. గమయతి ఇతి అని బ్రహ్మ దగ్గరికి నడిపిస్తుంది కాబట్టి. ఆ గమయిత్రు అన్న, గతి అన్న ప్రయోగంతో ఆ అర్థాన్ని గూడా ఇక్కడ చూపిస్తూ, ఇది బ్రహ్మ విద్య. అందుకని ఇది ఉపనిషత్ అని చెప్తూ ఉన్నారు. విసరణం అంటే నిర్మూలించడం, హింసించడం, నశింపచేయడం అని. సంసారాన్ని నశింపచేస్తుంది. విసరణమయ్యింది సద్దులో. ఆ తర్వాత బ్రహ్మను పొందింపచేస్తుంది. గతి గూడా ఉన్నది మన సద్దులో. సద్దులో ఉంటే ఉన్నదిలే సిద్ధాంతి ఈ గతి అన్నది. ఈ గ్రంథంలో ఉన్నదా చూపిస్తావా? ఆ! ఉన్నది చూపిస్తాను పట్టు. తథాచ వక్ష్యతి. తర్వాత చెప్పబోతూ ఉన్నది ఈ గ్రంథం మనకు. బ్రహ్మప్రాప్తః విరజః భూత్ విమృత్యుః అని. బ్రహ్మాన్ని పొందినవాడు ఎట్లా ఉంటాడు? విరజః భూత్ విమృత్యుః అని. విరజః అంటే అజరమవుతాడు వాడు. విమృత్యువు అంటే అమరునుడవుతాడు. అజరామరాలు పొందుతాడు వాడు అని బ్రహ్మప్రాప్తిని కూడా చెప్తూ ఉన్నది కాబట్టి అఫ్‌కోర్స్ బ్రహ్మం వైపుకు మనల్ని తీసుకుని వెళ్తుంది కాబట్టి ఇది బ్రహ్మ విద్య. ఆ కారణానికి దీని పేరు ఉపనిషత్. సరే బాగుంది సిద్ధాంతి. విసరణం చెప్పావు, గతి చెప్పావు. అవసాదనం కూడా ఉన్నదా ఇక్కడ అని అడిగితే అది కూడా ఉంది ఇందులో. లోకాదిః బ్రహ్మజజ్ఞః యః అగ్నిః తత్ విషయాయాః విద్యాయాః ద్వితీయేన వరేణ ప్రార్థ్యమానాయాః స్వర్గలోక ఫలప్రాప్తి హేతుత్వేన గర్భవాస జన్మ జరా ఆది ఉపద్రవ వృందస్య లోకాంతరే పౌనఃపున్యేన ప్రవృత్తస్య అవసాదయితృత్వేన శైథిల్య ఆపాదనేన ధాత్వర్థయోగాత్ అగ్నివిద్యాపి ఉపనిషత్ ఇతి ఉచ్యతే. ఈ లోకాలన్నింటికీ కూడా ఆది ఎవరు? మన బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఎవరున్నాడో, బ్రహ్మ నుంచొచ్చిన వాడు, పరబ్రహ్మం నుంచొచ్చిన వాడు బ్రహ్మదేవుడు. ఆయన నుంచి వచ్చిన వాడు ఒకడున్నాడు, అగ్నిదేవుడు. బ్రహ్మజః. బ్రహ్మాది లోకాదిహి నుంచి బ్రహ్మజః వస్తే, అంటే మన లోకాది బ్రహ్మదేవుడి నుంచి వచ్చినవాడు, బ్రహ్మం నుంచి వచ్చినవాడు మన అగ్ని. ఈ అగ్ని గురించి
తెలిసినవాడు మన యముడు. ఇప్పుడు ఏదైతే అగ్ని ఉన్నదో, దాని విషయమున్నదో, ఆ అగ్ని విద్యను మన నచికేతుడు యముడి నుంచి రెండో వరంగా కోరుకుంటే, మన యముడు నచికేతుడికి ఆ అగ్ని విద్యను, అగ్ని ఉపాసన ఎట్లా చెయ్యాలి అని, ఆ దేవతా ఉపాసనను స్వర్గలోక ఫల ప్రాప్తి హేతుత్వేన ఎందుకు నేర్పించాడు అంటే, స్వర్గలోకాన్ని ఫలంగా పొందడానికి కారణమై ఉన్నది ఈ ఉపాసన అని ఆ అగ్ని విద్యను నేర్పించాడు. స్వర్గలోకం అన్న ఫలాన్ని పొందడం వల్ల వీడికి కలిగే ఇంకొక ప్రయోజనం ఏమి అంటే గర్భవాసము ఉండదు. జన్మ ఉండదు. జరా ఉండదు. మృత్యువు ఉండదు. ఆదిగా కలిగిన ఉపద్రవాలు ఆ వృందము అంటే ఆ బృందము, సమూహం ఆ గ్రూప్ అదంతా ఏదున్నదో అది మళ్ళీ లోకాంతరే పౌనఃపున్యేన వాడు ఈ స్వర్గలోకాన్ని పొందాడంటే ఇవి మాటి మాటికి రావడం అన్నది ఉండదు. కాబట్టి మాటి మాటికి ఇంకా పోయినా కొద్దీ మళ్ళీ వస్తూ ఈ గర్భవాసాలన్నీ చేస్తూ జరామరణాది దుఃఖాలన్నీ పొందుతూ ఉండడం వలన ఏ ఉపద్రవాలున్నాయో అవన్నీ ప్రవర్తిస్తూ ఉంటే, ఆ ప్రవృత్తస్య వాటి యొక్క అవసాదయితృత్వేన వాటిని అవసాదనం చేస్తుంది. క్షయింపచేయడం చేత అవసాదనం అంటే శైథిల్యము, శిథిలమైపోవడము. ఆ శైథిల్యాన్ని ఆపాదించడము అంటే వాటిని కృశింపచేస్తూ ఉండడము అన్న శైథిల్యమన్న అర్థంతో ఉన్న ఏదైతే అవసాదనము అన్న అర్థముందో అన్న రూట్‌కు ఆ ధాతువు అన్న ధాతువుకున్న ఈ అర్థము అవసాదనము అన్న అర్థాన్ని ప్రయోగించి దాని ద్వారా అగ్ని విద్యను ఇక్కడ నేర్పిస్తూ ఉండడం చేత దీన్ని ఉపనిషత్ అని చెప్తారు అని చెప్పారు. అయితే మరి ఇది గూడా ఇందులో చూపిస్తావా శాంపిల్‌కి నువ్వు ముందే అంటే చూపిస్తాను. తథాచ వక్షతి తర్వాత చెప్పబోతూ ఉన్నది మనకి ఈ గ్రంథము. స్వర్గలోకాః అమృతత్వం భజంతే ఇత్యాది. స్వర్గలోకస్తులెవరున్నారో స్వర్గలోకానికి వెళ్ళిన వాళ్ళు ఇంక అమృతత్వాన్ని పొందుతారు. అమృతత్వం అంటే ఇది రిలేటివ్ అమృతం. ఆత్మస్థితిలో ఉన్నవాడు మాత్రమే అమృతం అది. అది వేరే విషయం. కానీ రిలేటివ్ కంటే సాపేక్షంగా ఇదిగో ఈ పైలోకాలవన్నీ కావాలి అని కోరుకున్నవాడెవడున్నాడో ముముక్ష అవన్నీ లేవు అందుకే వీడికి. ఇక్కడేదో ముముక్ష ఉండాలి, వైరాగ్యం ఉండాలి. వాడికేంటో పరిశీలనగా చూసి నిశ్చయించి ఇవన్నీ కావాలంటే ఈ సకామంగా కావాలనుకుంటే గూడా పరిశీలనగా చూస్తూ అదే నిష్ఠతో ఉండి ఈ విద్య దగ్గరికొచ్చి చేసుకోవచ్చు. కానీ వైరాగ్యము, ముముక్ష లేకపోవచ్చు. మిగిలిన వాటన్నింటితో పాటు కావాలి, తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస ఉన్నది. అంతటి నిష్ఠ ఉన్నది. పరిశీలించి విచారణ చేయగలిగే శక్తి సామర్థ్యాలున్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ మాత్రం వాడికి ఏవో గొప్ప లోకాలు గావాలి, గొప్ప అనుభూతులు గావాలి అని కోరుకుంటూ ఉన్నాడు అంటే, అటువంటి వాడికి ఉపాసనగా, ఏదో దేవతా ఉపాసనగా, ఆయా దేవతా లోకాల్ని వాటిని ఏదో స్వర్గాది లోకాల్ని పొందేందుకు వీలుగా మార్గంగా చూపిస్తూ చెప్తూ ఉంటుంది మనకు ఇదే ఉపనిషత్తు. ఇటువంటి వాళ్ళకి గూడా. ఏదో ఉపాసనల్లో ఉండే వాళ్ళకి గూడా చెప్తుంది మనకి ఉపనిషత్తు. కాక ఈ ఉపాసనలు గావండి నాకు, జ్ఞానం గావాలి అని కోరుకునే వాళ్ళకు ఆ జిజ్ఞాస, ఆత్మజ్ఞానం కావాలన్న ఇచ్చ ఉన్న వాళ్ళ కోసం అదిగో పైన 2 కూడా చేస్తుంది. సంసారాన్ని పూర్తిగా ఆ లోకం లేదు, ఈ లోకం లేదు మొత్తాన్ని నశింపచేసి ఆత్మస్థితిని తెలుపుతుంది. కాబట్టి ఇటు ఉపాసకులకు చెప్తుంది. ఉపాసకులకు చెప్తూ ఉన్న సమయంలో ఏమవుతుందంటే పూర్తిగా నిర్మూలన ఉండదు. కేవలం శిథిలమవుతూ ఉంటుంది. కాబట్టి శైథిల్యము ఇక్కడ అవసాదనము అన్న అర్థంతో దాన్ని వాడొచ్చు. కాక అసలు పరమగతిని పొందడం అన్న గతి అర్థంతో అందుకోసము మన సంసారము నశించడమన్నా, విసరడమన్నా అర్థంతో కూడా సద్దన్న ధాతువులు పెట్టుకుని మనము ఉపనిషత్ అని పట్టుకుని అది చెప్తూ ఉన్న విద్య ఉపనిషత్ అని ఇక్కడికొచ్చి కూర్చున్నాము అని చెప్పారు. ఇప్పుడు నను చ
ఉపనిషత్ శబ్దేన అధ్యేతారः గ్రంథం అపి అభిలపంతి. ఉపనిషదం అధీమహే ఉపనిషదం అధ్యాపయామ ఇతి చ. అంతా బానే ఉంది సిద్ధాంతి, కానీ నాకొక క్వెషన్. కానీ నువ్వు బానే చెప్పావు, ఉపనిషత్ అంటే విద్య అని అర్థం అని చెప్పావు. ఎందుకది విద్య అంటే, ఆ విద్యలన్నీ ఇందులో నేర్పించారు కాబట్టి అని చెప్పావు. దానికి ధాతువులన్నావు నువ్వు, అర్థాలు అన్నావు, యోగాలు అన్నావు, గ్రామర్ పరంగా చెప్పావు, కాంటెంట్ పరంగా చెప్పావు, కాంటెక్స్ట్ పరంగా చెప్పావు. అంతా బాగుంది. కానీ నా క్వెషన్ ఏంటంటే ఫండమెంటల్ సిద్ధాంతి, ఉపనిషత్ అన్న శబ్దము ఎందుకు పాపులర్‌గా వాడతారు? దేని పరంగా వాడతారు చెప్పు నువ్వు? ఎవరైతే అధ్యేతారహ ఉన్నారో, అధ్యయనం చేస్తూ ఉన్నవాళ్ళున్నారో, వాళ్ళ పరంగా వాళ్ళ కోసము గ్రంథము, ఈ బుక్ అంటారు గదా! కఠోపనిషత్ అన్న గ్రంథము, తైత్తిరీయోపనిషత్ అన్న గ్రంథము అని, గ్రంథము బుక్ అని అభిలపంతి అంటూ ఉంటారు గదా! పైగా ఉపనిషత్తును అధీమహే చదువుకుంటామో, ఉపనిషత్తును అధ్యాపయామ నేను చదివిస్తున్నాను, ఉపనిషత్తును చదువుకుంటున్నాను, ఉపనిషత్తును చదివిస్తున్నాను. ఉపనిషత్ అన్నప్పుడు బుక్ అన్న ఉద్దేశంలోనే గదా వాడతారు. నువ్వు ఇంత సిద్ధాంతం చేసావు, ఇంత రాద్ధాంతం చేసావు, పైనుంచి ఇన్ని పారాగ్రాఫులు చెప్పావు సిద్ధాంతి. దానికి జనరల్‌గా, సింపుల్‌గా అందరికి తెలిసిన అర్థం చెప్పొచ్చు కదా! ఉపనిషత్ అంటేమి బుక్ అనుకుంటే అయిపోలేదా అంటే, అట్లా ఎట్లా అయిపోతుంది? అంత మాత్రమే కాదు గదా! అనుకోవచ్చు, నయేషః దోషః, అందులో తప్పేమీ లేదు. కానీ అంత మాత్రమే గాదు. బుక్ మాత్రమే గాదు. బుక్ ఉంటే ఉపయోగం ఉందా నీకు? పూర్వపక్షి. బుక్ పెట్టుకొని కూర్చున్నంత మాత్రాన నీకు ఆ విద్య వచ్చిందా? ఆ విద్య ద్వారా కలగవలసిన ఫలితం వస్తుందా? బుక్ పెట్టుకొని కూర్చుంటే అయిపోయిందా? కాదు గదా! అవిద్యాది సంసార హేతు విసరణాదేః సది ధాత్వర్థస్య గ్రంథమాత్రే అసంభవాత్ విద్యాయాంచ సంభవాత్. అవిద్య మొదలైన సంసార కారణాలన్నీ గూడా విసరణం చెయ్యాలి, నశింపచెయ్యాలి. ఆ తర్వాత బ్రహ్మప్రాప్తి కలిగించాలి. ఈలోగా వీడికేమైనా కోరికలన్నీ ఉంటే ఈ లోకాలు, ఆ లోకాలు అవి గూడా ఇప్పించాలి. ఇవన్నీ చేయడం కోసం సద్ అన్న ధాతువుతో ఏ అర్థాలున్నాయో అవన్నీ కావాలి గదా! కేవలం గ్రంథం పట్టుకొని కూర్చుంటే, బుక్ పట్టుకొని కూర్చుంటే ఇవన్నీ కలుగుతాయా? ఉపనిషత్ అంటే ఏమి? విసరణం కావాలి, గతి గావాలి, అవసాదనం గావాలి. ఊరికే బుక్ పట్టుకొని దాన్ని ఉపనిషత్ అంటే అయిపోయిందా? ఈ 3 జరగకుండానే. విసరణము, గతి, అవసాదనము 3 కలగకుండానే, అవి జరగకుండానే ఉపనిషత్తు అయిపోదు గదా! పుస్తకం బెట్టుకొని కూర్చుంటే. కాబట్టి గ్రంథమాత్రే అసంభవం. గ్రంథమాత్రానికి దాని పాటికది ఇది అసంభవము. అయితే ఆ గ్రంథంలో ఉన్న విద్య ద్వారా మాత్రం అది సంభవం. ఇప్పుడు విద్యను మనమేదో ఎక్కడో దగ్గర పెట్టుకుని చదువుకోవాలి, వినాలి, తెలుసుకోవాలి గాబట్టి పుస్తకం ఒకటి అవసరమైతుంది. ఈ విద్య ఎక్కడో దగ్గర ఉండాలి గాబట్టి ఒక బుక్‌లో రాసుకుంటాము. కాబట్టి దానికి హోల్డర్‌గా, ఈ విద్యను హోల్డింగ్ చేస్తూ ఉన్న పాత్రగా, కంటైనర్‌గా బుక్కు. అవును, కరెక్టే. కానీ బుక్ మాత్రమే గాదు, బుక్కులో ఉన్న విద్య అని కలుపుకొని చదవాలి. తెలుస్తున్నదా? అందుకని విద్య వల్ల ఇదంతా సంభవము. ఏదో సద్ అన్న ధాతువుకున్న విసరణం మొదలైన అన్ని అర్థాలు కలిసొచ్చేదెప్పుడు? ఆ విద్య వల్ల. అది ఉన్నందువల్ల. అంతేగాని బుక్ ఉన్నందువల్ల గాదు. గ్రంథస్యాపి తాదర్థ్యేన తత్శబ్దత్వ ఉపపత్తేః ఆయుః వై ఘృతం ఇత్యాదివత్. గ్రంథాన్ని గూడా మనము అదే అర్థంతో ఉపనిషత్ అనుకోవచ్చు, పర్వాలేదు. ఉపనిషత్తును కూడా మనం బుక్ అనుకోవచ్చు. అయితే ఆ బుక్‌లో ఉన్న విద్యతో పాటు కలుపుకొని దాన్ని ఉపనిషత్తు అనుకోవాలి. ఎట్లా అంటే, ఆయువే మన నెయ్యి అని చెప్తారు. నెయ్యి ఉంది గదా! నెయ్యి అంటే ఆయుషేరా? నెయ్యి అంటే ఏమనుకున్నావు? ఆయువే అని చెప్తారు. నెయ్యి అంటే నిజంగా ఆయుషా? కాదు గదా! వాళ్ళ ఉద్దేశమేమి? ఆ నెయ్యి వల్ల నీకు ఆయుర్దాయం పెరుగుతుంది అని చెప్తున్నారు కదా! నెయ్యి వల్ల ఏమవుతుంది అంటే, ఎముకల్లో మధ్యలో ఉండే మజ్జ ఏదున్నదో, ఆ ఎముకల లోపల ఉన్న మజ్జ బాగా ఉంటుంది. దానితో ఏమవుతుందంటే,
వీడికింకా ఎముకల పటుత్వం బాగుండి అవన్నీ ఉండేసరికి శరీరం దృఢంగా ఉంటే ఆయుష్ గూడా కొన్నాళ్ళు గట్టిగా ఉంటుంది గాబట్టి, నెయ్యి వల్ల ఆయువు పెరుగుతుందని చెప్తూ, అసలు ఈ నెయ్యేరా నీకు ఆయుష్షు అని చెప్పినంత మాత్రాన నెయ్యి ఆయుష్ గాదు. నెయ్యి వల్ల ఈ కారణానికి ఆయుష్ పెరుగుతుంది అని చెప్తూ ఉన్నారు అని అర్థం. ఈ బుక్కులో ఉన్న విద్యను నువ్వు అధ్యయనం చేసి, దాన్ని పరిశీలనాత్మకంగా అర్థం చేసుకుని, అందులో చెప్పిన విధంగా ఆచరించి, అవసరమైన చోట, అందులో చెప్పిన విధంగా నువ్వు మననం చేసి గ్రహిస్తే, అప్పుడు నీకది కలుగుతుంది. ఏమి కలుగుతుంది? 3 కలుగుతాయి. ఒకటి విసరణము, ఒకటి గతి, ఒకటి అవసాదనం కలుగుతాయి. ఒకటి నీ సంసారం నశిస్తుంది. 2 నీకు బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. ఈలోగా నీకేమైనా ఆశలుంటే తీరుతాయి అని ఈ కారణాలకి చెప్తూ వచ్చింది. అందుకని బుక్కే నువ్వు ఉపనిషత్ అనుకోవచ్చు. కానీ నువ్వైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళురా, నీ జబ్బు తగ్గిపోతుంది అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే జబ్బు తగ్గదు. డాక్టర్ దగ్గరికెళ్తే ఇంక మధ్యలో చాలా ఉంటాయి కానీ, డాక్టర్ దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళానండి, ఆయన ఇట్లా చూసాడంతే నా జబ్బు తగ్గిపోయిందని చెప్తారు దాన్ని. అంత మాత్రానికే అంత మాత్రమే అనుకోరాదు. అంత మాత్రానికే అంత మాత్రమే అనుకోరాదు. బుక్కులో ఉన్న విద్య వల్ల వీడికి ఇవన్నీ వస్తాయి. అయితే బుక్కే ఉపనిషత్తు అనుకోవచ్చు, నష్టం లేదు. అయితే బుక్కే ఉపనిషత్తు గాదు. బుక్‌లో ఉన్న విద్య ఉపనిషత్. దాంతో కలిపి చెప్పుకుంటే పర్వాలేదు. తస్మాత్ విద్యాయాం ముఖ్యయా వృత్యా ఉపనిషత్ శబ్దః వర్తతే. గ్రంథే తు భక్త్యా ఇతి. అందుకని విద్య ఇందులో చెప్పబడుతున్న బ్రహ్మ విద్యను ఉపనిషత్ అని పిలుస్తారు. ఈ విద్యను బ్రహ్మ విద్యను మనము ముఖ్యార్థంలో ముఖ్యయా వృత్యా ఉపనిషత్ అని చెప్పుకుంటున్నాము. ఆ విధంగా ఈ శబ్దం ప్రవర్తిస్తూ ఉన్నది. కానీ గ్రంథే బుక్ అన్న అర్థంలో భక్త్యా ఇతి గౌణ్య వృత్తిగా ప్రవర్తిస్తున్నది. గౌణార్థము, భక్త్యార్థము, యోగార్థము, యౌగికార్థము అని ఎన్ని చెప్పినా సరే ఔపచారికంగా అంటే సెకండరీ మీనింగ్. సెకండరీ మీనింగ్ బై ఎక్స్‌టెన్షన్ అవును నిజమే బుక్. కానీ ప్రైమరీ మీనింగ్ మాత్రము ఉపనిషత్ అంటే బ్రహ్మ విద్య లేదా ఇక్కడ ఇంకా అగ్ని విద్య గూడా ఉన్నది. విద్యను ఉపనిషత్ అనాలి మనము. ఆ విద్యను హోల్డింగ్ చేస్తున్న బుక్కును కూడా అనుకోవచ్చు, నష్టం లేదు. కానీ బుక్ మాత్రమే గాదు అని చెప్పారు. ఏవం ఉపనిషత్ నిర్వచనేనైవ విశిష్టః అధికారి విద్యాయాం ఉక్తః. కాబట్టి ఈ విధంగా ఉపనిషత్తును నిర్వచించడం వల్ల మనకు దీని అధికారి ఎవరో తెలిసారు గదా! మనకు అధికారులెవరు? ఒకళ్ళు ముముక్షువులు. వీళ్ళు కావాల్సినవన్నీ చేస్తారు. ఇక్కడ చెప్పిన లక్షణాలన్నింటితో ఉన్నారు. వాళ్లకు ఈ సంసార బీజం తొలగుతుంది. బ్రహ్మ ప్రాప్తిస్తుంది. కాబట్టి ముముక్షువులు కూడా దీనికి అధికారులు. ఈ విద్యను అధ్యయనం చేయడానికి, ఈ పుస్తకాన్ని, ఈ గ్రంథాన్ని చదువుకోవడానికి. కాక రెండో రకం వాళ్ళు ఈ ముముక్షుత్వం లేదు, ఏవో కోరికలున్నాయి. వీళ్ళు నిష్కామం. ఆత్మ ఒకటే వీళ్ళ కోరిక. ప్రపంచ కామం లేదు, వితృష్ణ. కానీ వీళ్లకు లౌకికంగా ఏవో లోకాలు కావాలని కోరికలున్నాయి. పర్వాలేదు, ముముక్షుత్వం ఒకటి లేదు గానీ జిజ్ఞాస ఉన్నది. అయినా సరే సకామంగా వచ్చినా సరే వాళ్ళ కోసం ఇందులో విద్య ఉన్నది. కోరికలు లేకుండా వచ్చినా సరే వాళ్ళ కోసం ఇందులో విద్య ఉన్నది. ఆ రకంగా ఇద్దరూ దీనికి అధికారులు. ముముక్షుత్వం ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు ఇద్దరూ గూడా జిజ్ఞాస ఉన్నది అంటే మాత్రం వాళ్ళ అధికారులు అని ఈ గ్రంథంలో చెప్పిన ఈ విద్యను అధ్యయనం చేయడానికి వాళ్ళు అధికారులు అనే అధికారులను ముందు మనము చూసుకున్నాం. అది చెప్పబడ్డది. విషయః చ విశిష్టః ఉక్తః విద్యాయాః పరం బ్రహ్మ ప్రత్యేగాత్మభూతం. ఇందులో రెండోది అధికారిని అంటే ఎవరు దీన్ని చదువుకోవచ్చు అని చెప్పిన తర్వాత దీని ఆడియన్స్ ఎవరు అని చూసుకున్నాక, అయితే వీళ్ళు ఈ విద్యలో తెలుసుకునేదేమి? ఆ వస్తువు కూడా కావాలి గదా! ఏ విషయం చెప్తూ ఉన్నది ఈ విద్య అంటే విశిష్టంగా ముఖ్యంగా పరబ్రహ్మమేదున్నదో అంటే అగ్ని విద్యలు అవన్నీ చెప్తుందిలే గానీ అక్కడికి ఆగదది. పరబ్రహ్మము ప్రాప్తించుకోవడం ముఖ్యం మనకు కాబట్టి,
పరబ్రహ్మము ప్రత్యేగాత్మ రూపంగా ఇందులో విషయంగా చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ఒకటి అధికారి, ఈ విద్యకు అధికారి ఎవరు? తర్వాత ఈ విద్య ఉపదేశం చేస్తున్న విషయమేమి? వస్తువేమి అని రెండోదొచ్చింది. అయితే ప్రయోజనమేమి? ఇప్పుడు ఈ విద్య ఈ విషయాన్ని చెప్తూ ఉన్నది. దానికి వీడు అధికారి ఉన్నాడు. ఈ అధికారం అర్హత ఉన్నవాడు ఈ విషయమున్న బుక్కు 2 ఉన్నాయి గానీ, ప్రయోజనమేమి ఇప్పుడు ఈ విద్యను వాడు చదువుకుంటే అంటే అదే ప్రయోజనము. పరబ్రహ్మం తెలుసుకోవడం అదయిపోవడమే ప్రయోజనము. ప్రయోజనం చ అస్యాహ ఉపనిషదః ఆత్యంతికి సంసార నివృత్తిః బ్రహ్మప్రాప్తి లక్షణ. ఆత్యంతికంగా ఇంక పూర్తిగా సమూలంగా సంసారము నివర్తింపబడడము, బ్రహ్మము ప్రాప్తించడము అన్న లక్షణంతో ఉన్నదేదున్నదో అదే దీని ప్రయోజనము. ఆ తర్వాత సంబంధమేమి? ఈ 4 భాగాలు ఉండాలి. ఏదైనా సరే ఒకటి కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఉన్నది అంటే, ఒక పూర్తిగా సంపూర్ణమైన విద్య ఉన్నది అంటే ఈ 4 ఉండాలి. అధికారి ఎవరు దానికి? అందులో చెప్పబడుతూ ఉన్న విషయమేమి? దానివల్ల వీడికి అధికారికి కలిగే ప్రయోజనమేమి? ఈ అధికారికి ఆ విద్యలో చెప్పబడుతున్న విషయానికి, వీడికి కలిగే ప్రయోజనానికి సంబంధమేమి? సంబంధమేమి అంటే సంబంధః చ ఏవం భూత ప్రయోజనేన ఉక్తః. సంబంధమేమి అంటే ఈ విధంగా ఈ ప్రయోజనాన్ని సాధించడమే దానికి సంబంధం. ఈ విషయంతో కూడి ఉన్న విద్యను బెట్టుకుని, దానికి అధికారి అయిన వాడు అందుకోసం ప్రయత్నం చేస్తే, వాడికి ఈ ప్రయోజనం కలగడమే దీనికి సంబంధం. అతః యథోక్త అధికారి విషయ ప్రయోజన సంబంధాయాః విద్యాయాః కరతలన్యస్త అమలకవత్ ప్రకాశకత్వేన విశిష్టాధికారి విషయ ప్రయోజన సంబంధాః ఏతాః వల్యః భవంతి ఇతి. అతః అందుకని ఇంతవరకు మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నట్టు అధికారి ఎవరు? అందులో చెప్పబడుతున్న విషయమేమి? ఈ విషయాన్ని తెలుసుకుంటే ఆ అధికారికి కలిగే ప్రయోజనమేమి? వీటన్నింటికి సంబంధమేమి? అని ఈ విద్యలో కరతలామలకంగా అరచేతిలో పెట్టిన ఉసిరికలాగా అంత స్పష్టంగా ప్రకాశించడం కోసము విశిష్ట అధికారి, విషయము, ప్రయోజనము, సంబంధము ఇవన్నీ గూడా ఈ వల్లుల్లో ఉన్నాయి. అందుకని తాహ వాటన్నింటినీ గూడా యథా ప్రతిభానం నాకు బుద్ధికి ఏ విధంగా ప్రతిభాసిస్తుందో అదే విధంగా శక్తి వంచన లేకుండా వ్యాచక్ష్మహే నేను కూడా విచారించి అర్థమయ్యే విధంగా చెప్తాను. నేను ఏ విధంగా నా బుద్ధిలో ఈ విషయం ప్రకాశిస్తున్నదో నేను దాన్ని అట్లానే వ్యాఖ్యానిస్తాను అని ఆయన చెప్తూ ఉన్నారు. దాంతో సంబంధ భాష్యం పూర్తయింది. ఇంక మనం వచ్చే వారం నుంచి వల్లుల్లోకి వెళ్దాము. మంత్రాలు చదువుకుంటూ వాటి భాష్యాలను అధ్యయనం చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.